ఒక పల్లవి ఒక చరణం పాడుకొని వాక్యోపదేశములోకి మనము ప్రవేశిద్దాము. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైని నీ దివ్య సన్నిధిలో నన్ను ఒదిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను ఒదిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపినే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను సరిగా 10:30కి వచ్చాను ఇక్కడికి. ఒక 4-5 పాటలు పాడాను. గంటన్నర సేపు ప్రార్థన చేశాను. ఎంతసేపు? గంటన్నర సేపు ప్రార్థన చేశాను దేవుని యొక్క సన్నిధిలో. ఇక
వాక్యానికి వెళుదాము అనే లోపు మదన వచ్చేసాడు. అట్ల తర్వాత మీరు అందరూ కూడా వచ్చేసారు. కొద్దిగా సమయాన్ని చక్కగా పాటించండి. ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. అప్పుడుదా ఉపవాస ప్రార్థనకి సరైన అర్థం. నేను ఒక 1/4 గంట అర్ధగంట ఉంటే అది ఉపవాసం లెక్కకి రాదు. మన ఉపవాసం లేకపోయినా ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ప్రార్థనలో ఎక్కువగా మనం గడిపేది మనం నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. కనుక ఈరోజు నేను దేవుని ఒక వాక్యంలో దేవుడు ఎవరెవరితో మాట్లాడతాడు, వాక్య అంశము దేవుడు ఎవరెవరితో మాట్లాడతాడు అన్నది మనం వాక్యం ద్వారా సున్నగా ధ్యానం చేద్దాం. ఒక యెషయా గ్రంథములోనే 7 కార్యాలు రాయపడి ఉంది. ఒక్క యెషయా గ్రంథములో 7 కార్యాలు రాయపడి ఉన్నాయి. కాబట్టి మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. యెషయా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి సెవియుగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు మాట్లాడేవాడు మన ప్రభు. మన దేవుడు మూగువాడు కాదు, ఒక చెట్టో గుట్టో రాయో కాదు. ఆయన మన దేవుడు ఎవరంటే జీవం కలిగిన వాడు. ఆయన ప్రతి మనిషితో మాట్లాడతాడు. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. కొందరికి దేవుని స్వరం వినపడుతుంది, కొందరికి దర్శనము ప్రత్యక్షితమవుతాడు. ఆయన కళ్ళ ముందు కనపడతాడు. కళ్ళు తెరుచుకునే ఆయన ప్రత్యక్షపు దర్శనాలు చూస్తాం మనం. మరి కొంతమందికి స్వప్నాల ద్వారా మాట్లాడతాడు. నిద్రపోతూ ఉండేటప్పుడు స్వప్నాలు వస్తాయి, ఆ స్వప్నాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు పల రకమైన కోణంలో మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో వాక్యం వినేటప్పుడు, సంఘానికి వస్తున్న మీరు వాక్యం వినేటప్పుడు మీ హృదయాల్లో ఆ మాటలు క్రియ చేస్తున్నాయి అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడని అర్థం. బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇట్లా పల విధాలుగా దేవుడు మాట్లాడే సందర్భాలు కలవు. కాబట్టి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే యెహోవా మాట్లాడుచున్నాడు అంటే మన దేవుడు మాట్లాడేవాడు. ఆయన మూగోడు కాదు, ఆయన రాయి కాదు, ఆయన చెట్టు కాదు, ఆయన గుట్ట కాదు. ఆయన గమ్మును మౌనంగా ఉండటానికి ఆయన మౌని కాదు. ఆయన ఎల్లప్పుడూ మాట్లాడే దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కానీ ఉపవాసంతో ఉండి గట్టి మనసు గళ్ళవాళ్ళై ప్రభువా నీ స్వరాన్ని నేను వినాలయ్యా అట్టని గట్టి తీర్మానం చేసుకొని మీరు కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని స్వరం మీరు వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఆ తీర్మానం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. బైబిల్లో మోషే దేవుని అడిగాడు, నిన్ను నేను చూడాలి, నువ్వు నాతో మాట్లాడావు, నేను విన్నాను, నీ అద్భుతాలు నా ముందు చేశావు, చూశాను, నువ్వు నాతో మాట్లాడటం అద్భుతాలు చేయటం నేను చూశాను, అయితే నేను నిన్ను చూడాలి, నిన్ను నేను చూడాలి అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు నన్ను చూస్తే చనిపోతావు అన్నాడు. అయినా ఒప్పుకోలే మొండోడు. నేను ఎలాగైనా నేను చూడాలి, నేను చూస్తే ఇంకా పరిపూర్ణమైన నమ్మకం నా గుండెలకు వస్తుంది అని చెప్పి మోషే పట్టుబట్టాడు. ఒక పర్వతం దగ్గరికి దేవుడు తీసుకెళ్ళి వెనక వీపుని చూపిస్తే కళ్ళు తిరిగి ధమ్మాలని కింద పడిపోయాడు. ప్రభువా ఇంక చాలు, నాకు ఇంక చాలు, ఇంక నేను చూడలేను అన్నాడు. ఎందుకంటే ఆయన అంత తేజో మహిమ గల్ల దేవుడు. ఆయన అంత ఉన్నతమైన శక్తి కలిగిన వాడు. ఆయన చూడటం చాలా కష్టం. అయితే చూడాలా, వినాలా, స్వరం వినాలనుకుంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు మనకి అది తెలియపాటు చేస్తాడు. ఇంకా బైబిల్లో ఇంకొంతమంది కూడా ఉన్నారు. బైబిల్లో ఎంతోమంది, అబ్రహాము, ఈసాకు, యాకోబు, నోవా, ఆనోకు, ఏలియా, ఎలీషా,
వీళ్ళందరూ దేవుని చూశారు. తోమా చూడండి, యేసు ప్రభుతో కూడా 3.5 సంవత్సరం తిరిగాడు. ఆయన అద్భుతాలు చూశాడు, వాక్యం విన్నాడు. ఆయన నిజ దేవుడని నమ్మలేదు. ఆయన పునరుద్ధానుడై లేచాడని మగ్దలేని మరియ వచ్చి శిష్యులకి అందరికీ చెప్తే తోమా నమ్మలేదు. తోమా కోసం మరొకసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మరొకసారి వాళ్ళ ముందు కనపడాడు. ఆయన కనపడి, ఇదిగో తోమా, నీ సందేహాన్ని తీర్చుకో, నా గాయాలు చూడు, నా డొక్కలో ఏలు పెట్టి చూడు, అట్లనే అంటున్నాడు. అప్పుడు మన సందేహాలను సంపూర్తి చేసేవాడే మనం ఆరాధిస్తున్న మన దేవుడు. అప్పుడు లేఖనాల్లో రాయబడింది, దేవుడు మాట్లాడేవాడంట. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. చాలామంది అంటారు దేవుడు మాట్లాడండి, చాలామంది దేవుడు మాట్లాడండి అంటారు. నో 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 ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఏదో ఒక రకంగా, ఏదో ఒక కోణంలో మాట్లాడతారు. నేను చాలా టెస్ట్ మనీలో ఉన్నాను. ఎవరన్నా సీరియస్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి తాకినట్లుగా, మాట్లాడినట్లుగా, తెల్ల వస్త్రాలు వేసుకొని, గడ్డం పెట్టుకొని, వెలుగుగా కనపడినట్లుగా పల విధాలుగా కొందరు దర్శనాలు చెప్పేది, సాక్ష్యాలు చెప్పేది విన్నాను. ఇవన్నీ ఎవరు అనుకుంటారు? ఇవన్నీ సాక్షార్థంగా దేవుడే. అది ప్రభే వాళ్ళ దగ్గర అది చేస్తున్నాడు. ప్రభే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను కూడా రక్షింపబడిన మొదటి దినం నాకు బాగా గుర్తుంది. 1999, 2వ సంవత్సరం పుట్టబోతుంది. ఒక మందిరానికి వెళ్ళాను. అందరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వాళ్ళ దిక్కులు చూస్తూ ఉన్నా నేను. అప్పుడు ఒక ఆయన నన్నే చూశాడు. అంటే నా పక్కన కూర్చున్నాను. ఆయన ఒరి ఈ మనిషి నన్ను దోస్తున్నాడని కళ్ళు మూసాను. కళ్ళు మూసిన కొన్ని క్షణాల్లో నేను ప్రార్థన చేసేది మొదలుపెట్టాను. నాకు కన్నీళ్లు రావటం మొదలైంది. ఇంకొద్ది గడియల్లో ఒక ప్రకాశమైన వెలుగు నా ముందు కనపడింది. ఆ వెలుగు కనపడగానే నాకేమైపోయిందో నాకే తెలియదు. ఆ క్షణంలో ఒళ్ళంతా చెమట్లు వచ్చేసినాయి, కంట్లో నీళ్లు గారుతున్నాయి, పశ్చాత్తాపడుతున్నా, నా తప్పులన్నీ ఒప్పేసుకుంటున్నా. దాదాపు గంట సేపు ఆ వెలుగులో నేను మైమరిచిపోయి, ఆ వెలుగులో నాకు ఏం జరుగుతుందని తెలియకుండా అలా అలమటిస్తా ఏడుస్తూ ఉన్నాను. ఆ రాత్రి నేను ఎక్కడికో తాగేదానికి వెళ్ళాల్సిన వాడిని, ఎక్కడో ఒక చోటికి పోవాల్సిన వాడిని, నేను నేరుగా ఇంటికి వెళ్ళాను. ఆ రోజు ఇంటికి వెళ్ళి నిద్రపోగానే ఆ రాత్రి ఒక దర్శనం వచ్చింది. ఏమొచ్చిందంటే, ఆ వెలుగు ఎవరు కాదు, నేనే అని యేసయ్య అన్నాడు. హల్లెలూయా. అది నాకు ప్రశ్నగా మిగిలింది. ఆ ప్రశ్న ఆయన ఏం చేశాడు? క్లియరెన్స్ చేశాడు. ఆనాటి నుండి నా జీవితము, నా బ్రతుకు అంచెలంచెలుగా మారటం జరిగింది. కొద్దిగా మార్పులోకి రావటం జరిగింది. ప్రారంభ దిశలో నాకు ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు, పాడబాన్ని తెలియదు, పరిచర్య తెలియదు, దేవుని గురించి ఎలా చెప్పాలని తెలియదు. ఏంట్లో కూడా, ఒక్క దాంట్లో కూడా నేను జీరో. చెప్పాలంటే ప్రతి దాంట్లో నేను జీరో. అప్పుడు నాకు ఇవన్నీ ఎలాగొచ్చాయి అన్నదే నాకు పెద్ద ఆశ్చర్యం. నాకు పెద్ద ఒక ఆశ్చర్యమైన కార్యం. ఎందుకంటే మా నాన్న, మా అమ్మోళ్ళు పెద్ద ఆత్మీయులు కారు. మా బ్యాక్గ్రౌండ్లో ఎవరు పాస్టర్లు లేరు. మమ్మల్ని ఆత్మీయంగా నడిపించిన ఆత్మీయమైన బిడలు కానీ, బంధువులు కానీ, వర్గం కానీ ఎవరు కూడా లేరు. అంత సైబర్లో ఉన్నాం. సున్నాలో ఉంటున్న బ్రతుకుల్ని యేసయ్య ఎంత అద్భుతంగా మార్చాడంటే, ఆయన మాట్లాడే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరంటే మాట్లాడే దేవుడు. ఆయన మూగోడు కాదు. ఆయన ఎంత మాట్లాడినా మాట్లాడకుండా ఉండేదానికి ఆయన మూగోడు కాదు. మనం ఎన్ని చెప్పినా రిప్లై ఇవ్వకుండా మూగోడు కానీ కాడు. ఆయన ఎవరంటే మాట్లాడే దేవుడు. అందులో రాయపడి ఉంది, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నానంటే, ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే దేవుడు మనుషులతో మాట్లాడి విసుగు పుట్టిపోయింది. వాళ్ళని సరిగా వినటం లేదని, అడ్డం తిరుగుతున్నారని, పలు రకాలుగా వాళ్ళ ప్రవర్తనలు ఉన్నాయని, వారు ఏమాత్రం దిద్దుకోవటం లేదని, వారు బాగుపడే జీవితాలు వాళ్ళకి ఇంకా తెలుసుకోలేదని దేవుడు, అది గమనించిన దేవుడు ఆకాశముతో భూమితో మాట్లాడుతున్నాడు. అప్పుడు చూడండి, దేవుడు మనతో మాట్లాడి ఆయనే విసుగు చెందిపోయాడు. ఆయనే ఇబ్బంది పడిపోయాడు. ఎంత చెప్పినా వీళ్ళు ఏనంటున్నారని. అందులో రాయపడినట్లుగా, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి తిని. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ స్థితిలో నుండి మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చాడో అది మనం మర్చిపోకూడదు. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో దాన్ని మర్చిపోకూడదు మనం.
నాకు బాగా గుర్తుంది. నాకు 17 ఏండ్లు వయసు ఉండేటప్పుడు, కరెక్ట్గా 17, 18 ఏండ్లు వయసు ఉండేటప్పుడు ఒక తట్ట తీసుకొని దాంట్లో 5 రూపాయలు కాయిన్ వేసుకొని ఒక ఇంటి ముందు పోయి నిలబడుకొని అన్నం కోసం రాత్రి 12 గంటలకు ఉండేవాడిని. నా యవన వయసులో నేను వెళ్ళి ఆ ఇంట్లో నిలబడుకునేవాడిని. ఆ హోటల్ వచ్చేంతవరకు ఆ మిగిలిన అవన్నీ టిఫిన్లు తీసుకొస్తారు, అవి మనకు పెట్టేంత వరకు నాకు దొరుకుతుందా దొరకదని చెప్పి 5 రూపాయలు కాయిన్ వేసి ఎదురు చూసిన రోజులు కలవు. ఎప్పుడైతే యేసయ్య నమ్మానో అప్పటి నుంచి సమృద్ధిగా ఆయన గొప్ప మేళ్ళు చేశాడు నా జీవితంలో. అనుకున్నాను ఆనాటి నుండి 18 ఏట నుండి ఈనాటికి 44 ఏండ్లు అవుతుంది, అంటే 26 సంవత్సరాలు, 26 years నేను ప్రభుని నమ్ముకున్న కాలం నుంచి లెక్క పెట్టుకుందాం. 24 సంవత్సరాలు ఏ రోజైనా ఒక ఇంటి ముందు నిలబడుకొని అన్నానికే కానీ, లేదా ఎవరికన్నా నా కష్టాన్ని చెప్పుకోవటమే కానీ, నా ఇంట్లో ఇది లేదని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవటమే కానీ నేను చేసింది లేదు. యేసయ్యే పోషించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా చెప్పగలుగుతాను నేను మీకు. అది నాకు చాలా నచ్చిన ఒక విషయం, అది నేను మీకు చెప్తాను నేను. ఓకే, నేను రక్షింపడిన తర్వాత ఈ కరువు ఇంట్లో ఉండేటప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసినాను. ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ ఈ బాల్కనీ మనం వచ్చి జరిపి ఈ షెడ్ వేసాం. ఇక్కడ బాల్కనీ ఉండేది ఇంతకు ముందు, ఈ సైడ్ ఆ గోడ నుంచి బాల్కనీ ఉండేది. అట్లా మా ఇంట్లో బాల్కనీ ఉంది. ఆ బాల్కనీలో పోయి మధ్యాహ్నం టైంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఏంటి కష్టం, ఎండకి మోకాలు వేసి ఏంటి, ఎందుకంటే ఇండ్లు లేదు, ఉన్నది చిన్న గదులు, అందరు ఉండాలా. ఇక నేను ఏడ ప్రార్థన చేయాలా, అందరు ధర్మాలే. ఇంకా వాళ్ళు వంటల పనులు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నడి ఎండకి బాల్కనీలో నిలబడుకొని ప్రార్థన చేశాను. ప్రభువా, ఏంటి కరువు, ఏంటి ఈ సమస్యలు, అట్లని దేవుని అడగగానే ఒక స్వరం వినపడింది. ఆ మిట్ట మధ్యాహ్నము ఒక స్వరం వినపడింది. ఏమన్నాడు తెలుసా? డానియేల్, సింహపు పిల్లలన్న ఆకలి కొంటే ఏమో కానీ నువ్వు ఎన్నడైనా ఆకలితో ఉంటే నన్ను నువ్వు అడుగు అన్నాడు. అంతే. ఆ స్వరం విన్న కాలం నుండి ఆ రోజు నుండి సమృద్ధి అయిన ఆహారం నా ఇంట్లో నిండి ఉంటనే ఉండింది. అది నా జీవితంలో మర్చిపోని విషయం. నాకు తెలిసి నేను బియ్యం కొని ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో ఒకసారి నాకు కొంటాను బియ్యం మూట, అంతే. నేను బియ్యం కొని ఎన్నో రోజులైంది, ఎన్నో సంవత్సరాలు అయింది చెప్పాలంటే. అంత సమృద్ధి చేత దేవుడు నింపాడు. ఎందుకంటే ఆయన మనకు చేసిన ప్రతి మేలును మనం మర్చిపోకూడదు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, ఆయన చేసిన ప్రతి మేలును మనం మర్చిపోకూడదు. ఏ స్థితిలో నుండి ఏ స్థితికి మనం తీసుకొచ్చాడు, ఈ గౌరవం ఎలాగొచ్చింది, ఈ మర్యాద ఎలాగొచ్చింది, ఈ స్థాయి మనకి ఎలాగొచ్చింది, ఈ స్థితికి మనం ఎదగటానికి ఎవరు మనకి చేశారు? మన బంధువా, మన పిల్లల, మన కలిగిన వాళ్ళ, ఎవరు చేశారు? ఈ స్థాయికి నేను రావటానికి ఎవరు నాకు ఇచ్చారు ఇంత వాదా, ఇంత బలాన్ని? అట్లని మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుడే నిలబడుకొని ఉంటాడు. మనం ఆలోచన చేస్తే అక్కడ ఎవరు నిలబడి ఉంటారు? దేవుడే నిలబడి ఉంటాడు. కాబట్టి ఆ రోజు నాకు స్వరం వచ్చిన కాలం నుండి ఒకసారి పరీక్ష కూడా వచ్చింది. అది కూడా చెప్తాను మీకు. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళాను, జాబ్ చేస్తూ ఉన్నాను, కోతారి కంపెనీ, అక్కడ మౌంట్ రోడ్లో. నేను పనికి వెళ్ళేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో ఎవరు నాకు అన్నం కట్టించలేదు. నా పాటికి నేను ఉద్యోగానికి వెళ్ళి టీ తాగుతున్నాను. అంటే మధ్యాహ్నం భోజనం నాకు లేదు. దేవుడు నాతో మాట్లాడి ఒక 6 మాసాలు ఉండొచ్చు, 6-7 మాసాలు ఉండొచ్చు ఆ స్వరం విని. ఇప్పుడు పరీక్ష వచ్చింది నాకు. నేను అప్పుడు ఆ విషయాన్ని ఆలోచన చేసిన, దేవుడా, నువ్వు అంటివే సింహపు పిల్లలన్న ఆకలి కొని ఉంటాయి, నువ్వు ఎన్నడన్నా ఆకలితో ఉంటే నువ్వు నాకు చెప్పు అంటివి అయ్యా. అటని నా మతిలో నేను అనుకొని ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నా. ఇంతలోపు
ఒక ఫోన్ వచ్చింది. అంటే నాకు తనకి ఫోన్ ఉంటుంది, నేను ఉన్న గదిలో ఫోన్ వచ్చింది. ఆ బాబు నువ్వు ఎక్కడున్నావు, కొద్దిగా చార్మినార్ రూమ్కి రా అన్నాడు. నేరుకు వెళ్ళాను. ఇవన్నీ తీసుకెళ్ళు, చార్మినార్ గారు వేరే ప్రోగ్రాంలో భోజనం చేసుకునే దానికి వెళ్ళాడు, ఇవన్నీ నీకు ఇచ్చేయమని చెప్పిండు ఆయన. చార్మినార్ తినే ఫుడ్ నేను తిన్నాను ఆ రోజు. హల్లెలూయా. ఎన్ని రకాలు తెలుసా? 35 రకాలు వంటలు ఉన్నాయి దాంట్లో. ఎన్ని రకాలు? 35 రకాలు వంటలు ఉన్నాయి. ఆ వంట ఎట్ట తీసుకొస్తారు అన్నది నాకు బాగా గుర్తుంది. ఎట్ట తీసుకొస్తారంటే బెంజ్ కారులో తీసుకొని వస్తారు. అది బెంజ్ కార్ ఉండేది, అది దాంట్లో నుంచి తీసుకొని వస్తారు వాళ్ళు. బెంజ్ కార్లో ఉండే ఫుడ్, అక్కడి నుండి వచ్చే ఆహారము దేవుడు పెట్టించాడు. ఎందుకు తెలుసా? ఆయన చెప్పితే మాట తప్పని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆయన చేసే ప్రతి మేలుని మనం ఏం చేయకూడదు, మరిచిపోకూడదు. అందువల్ల దేవుడు ఆకాశము ఆలకించు, భూమి సెవియుగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మన దేవుడు మాట్లాడేవాడు కాబట్టి దేవుడు